రెంటచింతల మండల కేంద్రంలో వేచి ఉన్న సీతారాముల ఆలయం నందు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పెరుమాళ్ల వంశీకులైన వారి ఆధ్వర్యంలో పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడంతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోయింది. దేవాలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, పిన్నెల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పెరుమాళ్ల వంశీకులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. 10,116 రూపాయలు, గుంటూ ఆదిరెడ్డి గారు 5,116 రూపాయలు, గుండా రామ్మూర్తి గారు 5,116 రూపాయలు. తెచ్చిన వాళ్ళు కూర్చోవాలి, తెచ్చిన వాళ్ళు మంగళం మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ హర 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 మహాదేవ్. జయ బోలో సీతారామచంద్ర స్వామి. సమర్పయామి. దేవాలయం నిర్మించి 100 సంవత్సరాలు శతాధిక స్వామివారి భక్తులు పెరుమాళ లోక జన లోక తపోలోక సత్యలోకాది లోక సప్తకస్యాధోభాగే చక్రాలశీల మహావనవజ్యోతి అహో సంప్రదయే నాటి చరితవ్య. అంతవరకు మీరు అనండి. సస్యష్టాక్షకాచాయన కౌండిన్య గౌతమాంగిరస గురుగు భరద్వాజ సనక సనందన సనత్ కుమార సరస్వజ పలైజాగ కర్పూర సుగంధ బ్రహ్మద్రవ్యాన ఆష్ట ప్రభాగ తర్కవేదాంత వారికి సీతారామచంద్ర స్వామి వారికి సీతారామచంద్ర స్వామి వారికి. ఓం ధ్వం జయరాజ సీత రామ లక్ష్మణ హనుమతో హనుమత్ అర్థం సీతారాయణ ఆదో నిర్విఘ్నేన పంచమావాప్తి అర్థం శ్రీ శ్రీ మహాగణపతి పూజా భద్రాణి శుభగే ఆదీవ చలనాం దక్షిణ చెప్పండి అందరూ కూడా. ప్రజామే కావాలి. వంశం బాగా అలాగే పరంపరగా వెళ్తుంటుంది అనమాట. అదే ప్రకారం సమృద్ధత ప్రజామే కావ సమృద్ధ రూపేణ ఓం భద్రాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ అమృతం బ్రహ్మ మమానండి. అందరూ కూడా ఉపాత్త దుర్దక్షయ ద్వారా సూర్యా నిర్మాణం గ్రహణ అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. జయ బోలో సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి. ఓం మాచమ్య కేశవాయ స్వాహ. కూర్చోండి. 4 దిక్కుల ఇంట్లో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కులు చదువుకోండి. మన ఇంట్లో అన్ని కూడా సమస్తమైన శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు పెళ్లి కాని పిల్లలు త్వరగా పెళ్లిళ్ళు వివాహం కలిసి వస్తుంది. పెళ్ళైన పిల్లలకు తొందరగా సంతానం కలిసి వస్తుంది. సమస్త శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా మర్చిపోకుండా తలంబ్రాలు స్వామి